ఇప్పుడు ఏం చేస్తున్నావు పాప? ఎన్నుస్తాడా? ఉప్పు కారం చెప్పు. ఓకే, సరిపోయింది. సూపర్. నేను పప్పు తరగలుగుతుంది. ఉప్పు కారం చూడు పాప, సూపర్గా ఉంది. ఇంకా చామగడ్డ తాలింపు చేసుకున్నాం. నా నాటికలు అయిపోతాయి. Hello everyone, welcome back to my channel Motivating Moksha. Today I'm here with my Nanamma. She's gonna teach one more new recipe. So let's ask her what she's gonna teach. మామిడికాయ పప్పు, చామగడ్డ చిప్స్. Okay, let's see how to make it. Let's get started. I took half kg of Colocasia, Chamagadda in Telugu. You need to wash them properly, add some water and add some salt and boil it. To make dal, take 1 small cup of tur dal and add some water. Later, add 1 chopped onion and add 1 small spoon of turmeric powder. ఇప్పుడు ఏం చేస్తున్నారవ్వా? పప్పాయి ఫ్రైయా? మామిడికాయ పప్పు చేస్తున్నా. బ్యాళ్ళు ఉడకబెట్టుకున్నా. మామిడికాయ 1 కప్పు. మనం ఎన్ని బ్యాళ్ళు వేసుకుంటే దానికి పులుపు చూసుకొని కొంచెం వేసుకోవాలా. కారము మన బ్యాళ్ళు వేసుకునే దానికి ఓకేనా. ఎన్ని స్పూన్స్ కారం అంటే మనం బ్యాళ్ళు ఎన్ని వేసుకుంటే అన్ని. 2 చటాకులు వేసుకుంటే 2.5 స్పూన్. దీన్ని కూడా కారం పట్టి ఓకేనా. ఎన్ని గ్లాసులు బెల్లం? ఇది 1 గ్లాస్ బ్యాళ్ళు వేసినామా, చిన్నదా. దాంట్లో ఎర్రగడ్డ, పసుపు వేసి ఉడకబెట్టుకున్నా. ఇది మామిడికాయ వేసిన, కారం వేసిన, దానికి తగినంత ఉప్పు వేస్తా. 1 గ్లాస్ నీళ్ళు వేసి ఉడకబెట్టి ఇది వేసేసి వేసి ఇది తిరువాత పెట్టుకునేదే తెల్లవాయ వేసి అంతే. నీళ్ళు వేస్తాను పాప. మామిడికాయ ఉడకాలి కదా, అందుకు నీళ్ళు వేసిన. కాబట్టి ఇంకా కొంచెం పోసుకోవచ్చు చూసి, ఉడికేదాన్ని బట్టి. మామిడికాయ నేను తొందరగా ఉడికిపోతుంది. ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. అది మెత్తగా అయితేనే కొంచెం పెడితే రాకుండా చేతికి. ఏదైనాక ఉడికినాక ఈ బ్యాళ్ళు వేసేది. Mangoes are boiling. In the meanwhile, let's make the rice. For rice, we don't use cooker. We use this. Let the rice boil. I'm gonna close the lid. Let it boil for few minutes. Boil అయిపోయిందావా? ఉడికిపోయినాయి చూడు. అట్ట ఉడికితే మెత్తగా అయిపోయినాయి. అయిందా? అంతే తీసేసి ఆ బ్యాళ్ళు వేసుకొని వేసుకోవాలి. ఇప్పుడే వేసేస్తాను. మళ్ళా బాయిల్ చేసుకోవాలి. లేదమ్మా, పెట్టుకొని ఉప్పు వేసినాము, పులుపు కారము అన్నీ వచ్చినాయి కాబట్టి వేసుకోవడమే. Now it started boiling. We have to switch up the flame. ఇప్పుడు ఏం చేస్తున్నావు? పాప ఎన్నుస్తాడా? ఉప్పు కారం చెప్పు. సరిపోయింది. సూపర్. ఉప్పు కారం చూడు పాప, సూపర్గా ఉంది. దాని కూరకు తర్వాత కాయలు వేస్తాను.
కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఓకే 4 స్పూన్స్ జీలకర్ర, ఓకే కందిపప్పు, శనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ వేసిన ఓకే వెల్లుల్లి అన్నీ ఎర్రగైనాక దాంట్లో వేసుకోవడం. ఓకే ఇప్పుడు పాప ఎర్రగైపోయిందా? ఉద్దిపప్పు అవును అన్నీ వేగినాయి, వేసేస్తాను. గడ్డ వేసుకొని పాప తర్వాత వేసేసిన ఓకే మామిడికాయ పప్పు రెడీ. టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఇంకా చామగడ్డ తాలింపు చేసుకున్నాం. ఓకే నా నాటికి అలా అయిపోతుంది. చామగడ్డ ఫ్రైకి ఏమేమి చేసుకున్నావా? చామగడ్డ ఫ్రైకి ఇవన్నీ వేసి ఉడకబెట్టి ఒక విజిల్ రానిచ్చిన, కొంచెం ఉప్పు వేసి అవన్నీ వంచేసిన. ఓకే ఇప్పుడు ఆయిల్ పెట్టిన, ఇవి ఇట్లా రౌండ్గా తరుకోవాలి. చిప్స్ తిన్నా ఫీల్ చేసేసి తరుకొని ఆయిల్ కాగినాక వేసుకోవాలా. ఓకే దీనికి మిరప్పొడి, కొబ్బరి, ఓకే ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, ధనియాలు, పసుపు, తెల్లవాయ ఓకే అన్ని మిక్సీ డిప్కి పెట్టుకొని ఇవి చిప్స్ మాదిరి తరుక్కుంటున్నాం కదా. ఎర్రగా వేగినాక ఆ నూనె అంతా తీసేయచ్చు. తీసేసి మనకు కావాల్సినంత పొడి వేసుకొని ఇది మిగిలించుకోవచ్చు. అంతా వేయక్కర్లే, స్టోర్ చేసుకోవచ్చు. అది ఎప్పటికైనా మనకు వస్తుంది. మనకు కావాల్సినంత మిరప్పొడి వేసుకొని ఆ ఫ్రై చేసుకొని వేయించుకొని తీసుకునేది చిప్స్. ఓకేనా? ఇవన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా. అవునమ్మా. ఇప్పుడు తిప్పుకోవాలా. ఓకే మిరప్పొడి అంతేమ్మా. మన కాటన్ అంతా వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు డబ్బాలో. After boiling, you have to switch off the flame and leave it for 15 to 20 minutes. It will only boil for, it will almost boil for 75 to 80%. Now it has boiled. అవ్వ ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకున్నాం. ఆయిల్ రౌండ్గా కట్ చేసుకున్నాము. ఆయిల్ బాయిల్ అయింది. ఓకే వేసుకోవాలి. ఇట్లా కలబెట్టుకోవాలి. ఓకే ఇది ఎక్కువ పీల్చుకుంటారా నూనె? నూనె అస్సలు పీల్చుకోదు. ఇప్పుడు పీల్చుకునే మళ్ళీ వేగినాక అంతా వదిలేస్తుంది. అంత బాగా ఎర్రగా వేగినాక అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకుంటే ఎర్రగా అవుతాయి. అప్పుడు ఈ ఆయిల్ అంతా తీసేసి మనం మిరప్పొడి చేసుకున్నాం కదా, ఆ మిరప్పొడి చదువుకోవడం అంతా ఇట్లా పెన్నానికి సర్దుకొని ఎక్కువ సార్లు అంటే పిసిపిసి అవుతుంది. కొంచెం వేగినాక రెడ్డిష్ వస్తుంది కదా, అప్పుడు కావాలంటే డైలీ సార్కులు చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నామనుకో అంతా ఇదే అయిపోతుంది మెత్తగా. ఇది పచ్చి కదనైనా కొంచెం ఎక్కువే పడుతుంది. 50 minutes పైనే పడుతుంది బాబా. ఇదంతా ఇట్లా ఎర్ర కావాలి. మళ్ళా ఇంకా కాలే కొంచెం అయింది. అప్పుడప్పుడు కలబెట్టుకుంటాను. ఎక్కువ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు పాప. ఇవి ఒకే ఒక విజిల్. నీళ్ళు కూడా దండిగా వేసుకోకూడదు. దానికి ఆ గడ్డలు ఎన్ని ఉన్నాయో అంత మునగ అంతే. ఇప్పుడు ఆయిల్ ఎట్లుంది అట్లా మునగ వేసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని కుమ్మరించుకొని ఇట్లా తరుకోవాలి. తరుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. This has boiled 75%. We need to switch on the flame and boil it for few more minutes. In this method, if you make rice, it will save the gas and the nutrients also will not go. If you see over here, a little water is left. You have to boil this for 5 more minutes. Now our rice is done. Actually, we use unpolished rice, which is more healthier than the polished rice. So, now I switched off the flame and I'm gonna close it.
In the meanwhile, let's see how is our fry going on. It turned a little red. It need to turn more red. Let it fry. ఎర్రగేగినాయమ్మా ఆయిల్ ఇట్లా తీసుకొని చేత రాకుంటే ఇది పక్కన పెట్టుకొని అన్ని వేరే దానికి తీసుకొని మిరప్పొడి వేసుకోవచ్చు. రానోళ్ళకు చేతి మీద పోసుకుంటాం కదా. చేసినామా ఆయిల్ అంతా ఉంచినా కదా కింద ఉన్నాయి. ఇది చూడు ఆయిల్ ఏం పీల్చలేదు, కొంచెమే పీల్చింది. ఓకేనా, మనం చేసుకున్నాం కదా మిరప్పొడి. మనము అన్నంలో కలుపుకోవాలంటే కొంచెం ఎక్కువ వేసుకునే ఏం కాదు, 4 స్పూన్లు వేసినాం. ఎంత ఉంది కదా నాయన, 1/4 కేజీ గడ్డలు కదా. ఈ పొడి ఇట్లా తీసుకొని అన్నంలో వేసుకొని కలుపుకోవచ్చు. పప్పు పొడి కలుపుకొని ఇట్లా అయినా కలుపుకోవచ్చు, అట్లయినా కలుపుకోవచ్చు. అయింది పాప, అంతే. ఈ పౌడర్ మిగిలింది కదా, ఏం చేసుకోవచ్చు? ఇది ఏ తాలింపుకైనా వేసుకోవచ్చు. వంకాయ తాలింపు సన్నంగా వేయించి వేసుకోవచ్చు. బ్రెడ్ ఉంటుంది కదా, కొందరు తింటారు కదా, అది నెయ్యి వేసుకొని బాగా ఎర్రగా వేయించుకొని ఇది వేసి వేయించుకొని ఇప్పుడు దీనికి వేసుకున్నాం కదా, అట్లనే వేసుకొని తినొచ్చు. అన్ని తాలింపులకు వేసుకోవచ్చు. తల్లి బొరుగులు కలబొరుగులు చేసుకుంటానా, శనకాయ పప్పులు వేసి ఫ్రై చేసి ఎత్తి పెట్టుకుంటాం కదా తినేకి, స్నాక్స్ తిన్నా దానికి కూడా వేసుకోవచ్చు. ఓకేనా, అంతే పాప. ఇట్లా పొడి వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కలుపుకోవచ్చు. రెండుగా చేయొచ్చు. Amazing! చాలా బాగుంది. మ్యాంగో పప్పు పుల్లగా ఉంది, ఇంకా ఫ్రై క్రిస్పీగా చాలా బాగుంది. ఆహా ఏమి రుచి, తినవే మై మరచి. ఆహా ఏమి రుచి, తినవే మై మరచి. Thank you so much, Nanamma, for teaching me this recipe. Hope you all enjoyed watching my video. Please like, share and subscribe to my channel.